ఏంద్రా మనం కలిసి నాళ్ళు కాదురా ఏళ్ళైంది. బైది బై నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నావా? వెరీ గుడ్ వెరీ గుడ్. మీకోసం ఎవరో వచ్చారు. ఎవరో క్లయింట్ అయి ఉంటారా? ఇప్పుడే వస్తాను. ఓకే. ఎవరమ్మా? ఓ నువ్వా? ఏమిటమ్మా ఇలా వచ్చావు? మా వారిని నేను పెళ్లి చేసుకోవాలి. ఏమిటి నా బ్రతుకు మీకు నవ్వులాటగా ఉందా? పెళ్ళంటే నువ్వు ఒక బొమ్మలాట అనుకున్నందుకు నాకు నవ్వుస్తుందమ్మా. ఆ రోజు నా భర్తకు రెండో పెళ్లి చేయిస్తాను అని నువ్వు వస్తే చట్టం ఒప్పుకోదన్నాను. విడాకులు తీసుకుంటాను అన్నావు, గుర్తుందా? వద్దమ్మా అని ఎంత నచ్చ చెప్పినా డబ్బు మైకంలో నువ్వు వినలేదు, విడాకులు తీసుకున్నావు. నీ భర్తకు మరో పెళ్లి చేశావు. ఇప్పుడు వచ్చి నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటావా? విడాకులు ఇవ్వడం పెళ్లి చేసుకోవడం అంతా నీ ఇష్టమేనా? పోనీ ఆ లతని ఇంట్లోంచి వెళ్ళగొట్టే ఉపాయం చెప్పండి. దాని డబ్బు కావాలంటే దానికి ఇచ్చేస్తాను. కుదరదమ్మా. ఎందుకు కుదరదు? ఏదో డబ్బు కలిసి వస్తుందని చట్ట వలసకి విడాకులు తీసుకున్నాం గాని నేను ఆయన భార్యనే. నువ్వు ఎందుకు తీసుకున్నా లత ఇప్పుడు నీ మాజీ భర్తకు భార్య. ఏమిటి? అది భార్య అయితే నేను భార్య కాదా ఏమిటి? ఖచ్చితంగా కాదు. ఎందుకు కాదు? నా మెళ్ళో మంగళసూత్రం ఉంది. అది అలంకారం మాత్రమేనమ్మా. మనస వాచ కర్మణ నేను ఆయన భార్యనే. చట్టరీత్యా కాదమ్మా. అయితే నేనెవరిని? చెప్తే చాలా అసభ్యంగా ఉంటుంది. భలేవారు. పాపిస్తానా? నా మొగుడు నా కాకుండా చేస్తావా? మెత్తగా ఉన్నానని నెత్తిలక్కుతావా? నీకేమైంది? లేకుండా మర్చిపోయిందా? అవును మర్చిపోయింది. ఇది డబ్బాసు చూపించి నా మట్టి పోగొట్టింది. మీకు పిల్లలకి మందు పెట్టి పళ్ళ వేసుకుంది. ఏంటి ఊరుకున్న కొద్ది తెగ రెచ్చిపోతున్నావు? అక్కడ నీ ఒక్కదానికి మొగుడే నాకు మొగుడే. ముందు నా మొగుడు. నేను ఒప్పుకుంటానే నీ మొగుడేయాడు. నువ్వు ఒప్పుకునేది ఏమిటి? నేను కొనుక్కున్నాను. ఏమిటే నువ్వు కొనుక్కునేది? నీకే చెప్తున్నది. ఏమైంది నీకు? అదే ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పడానికి నువ్వెవత్తివే? ఇది నా ఇల్లు. కట్టుకున్న మొగు నమ్ముకుని కొనుక్కున్న పాపిష్టి కొంప ఇది. నా మొగుడు మీద నాకు అధికారం ఎలాగో లేదు. నా ఇంటి మీద కూడా నాకు అధికారం లేదా? నేను మీరు ఇక్కడ ఉండిస్తే నేను ఊరు పోసుకుని చేస్తాను. ఆగు. నీకు ఈ ఇంటి మీద అధికారం ఉంది, కానీ నీ భర్త మీద అధికారం లేదు. అధికారం లేదు అని చెప్పడానికి నువ్వెవరవయ్యా? నీ మాజీ భర్త మామని. డబ్బు కోసం కక్కుర్తి పడి నువ్వు నీ భర్త నుంచి తీసుకున్న విడాకుల పత్రాలు ఇవిగో. ఇప్పుడు చెప్పమ్మా, అల్లుడి గారి మీద హక్కు ఎవరికుంది? నీకా నా కూతురుకా? లాయర్ గారు చెప్పారుగా నీ స్థానం ఏమిటో, అది తెలుసుకుని ప్రవర్తించు. అమ్మా లత, అలమ్మ మన ఇంటికి వెళ్దాం. అల్లుడు గారు, మీరు ఇలా పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకోవడం నాకేం నచ్చలేదు. మీరు కూడా బయలుదేరండి. అమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? హద్దులు మీరు ప్రవర్తించింది నువ్వు, హక్కుల వరకు వచ్చింది నువ్వు, సంసారాన్ని అల్లరి చేసింది నువ్వు, విడాకులు తీసుకుంది నువ్వు. ఇప్పుడు నేను లత భర్తని. లతతో వెళ్ళడమే న్యాయం. డబ్బుని నమ్ముకుని నన్ను నమ్ముకున్నావు. అనుభవించు. డాడీ, మేము కూడా నీతోనే వస్తాం డాడీ. ఇక్కడ ఉంటే మమ్మీ మమ్మల్ని ఇంకెవరికైనా అమ్మేస్తుంది. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? నేనేం తప్పు చేయలేదని నా మనసుకు తెలుసు. నేను మధుని పెళ్లి చేసుకున్నది జీవితాన్ని హాయిగా గడపాలని. ఇక్కడుంటే ఆవిడ గారు ఇంకా ఏం గొడవలు చేస్తుందో ఏమిటో. నేను ఆయన పిల్లలు లండన్ వెళ్ళిపోతాం. నువ్వేమంటావా? నా జీవితం నా చేతుల్లో లేదు. అది ఎప్పుడో గడప దాటిపోయింది. నీ ఇష్టం. డాడీ, మేము లండన్ వెళ్ళి ఏర్పాట్లు చేయండి. అలాగేనమ్మా. ఈ ఏర్పాట్లు ఏంటమ్మా? డబ్బుంటే అన్నీ ఉన్నట్లే అనుకున్నాను, కానీ అన్నీ పోగొట్టుకున్నాను. ఏమిటో. అందుకని ఆస్తి మొత్తం తీసుకెళ్లి అనాథ శరణాలయం రాసేస్తావా? అయినా ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేనంత మాత్రంతో మీ ఆయన నీ దగ్గరికి వస్తాడా? రారని తెలుసు. ఆయన సూటే వేసుకోవాలి, దర్జాగా కాళ్ళు తిరగాలి, పిల్లలు
ఏ లోటు లేకుండా పెరగాలి. ఇంకా ఏమిటేమిటో ఊహించుకున్నాను. పిచ్చి మోహన్ దాన్ని ఏమిటో ఎవరి కోసం తాపత్రయపడ్డాను వాళ్ళే. డబ్బు కన్నా నా భర్త నా పిల్లలే ముఖ్యమని, పాపం పిచ్చిది తెలియక తప్పు చేసిందని వాళ్ళు తెలుసుకుంటే అంతే చాలు ఈ జన్మకి. అమ్మా రాధా, నువ్వు కోరిన విధంగా నీ స్థిర చరాస్తులన్నీ అనాథ శరణాలయం పేరిట విల్లు రాశాను. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. ఏంటి పెడతావా? ఎక్కడికమ్మా? నన్ను క్షమించమని లతను అడగాలి. ఆయన్ని పిల్లల్ని తనివి తీరా చూసుకోవాలి. ఆ తర్వాత తెలీదు ఏమిటో. లతమ్మ గారు మధుబాబు గారు పిల్లలు లండన్ వెళ్ళిపోయారమ్మా. ఎప్పుడు? వెళ్ళి గంట అయిందమ్మా. త్వరగా ఎయిర్పోర్ట్కి వెళ్తే కలిసే అవకాశం ఉంది. డాడీ, ఏమిటో ఆస్తంతా అనాథ శరణాలయానికి ఇచ్చేశానండి. చిల్లి గవ్వ కూడా పట్టే పెట్టుకోలేదు. అందరూ ఉండి అనాథనైపోయాను. తప్పు నాదే. మీరన్నా సుఖంగా ఉండండి, అంతే చాలు. పిల్లల జాగ్రత్త. మనసు ఉండబట్టలేక ఉత్తినే కళ్ళారా చూసుకుందామని వచ్చాను. చూసుకున్నాను. వెళ్ళొస్తానండి. ఏమండి, ఒక్కసారి మిమ్మల్ని తాకచ్చా? మీరు ఆఫీస్కి వెళ్తుంటే పుట్టు పెట్టే యోగ్యత నాకెలాగూ లేదు. చివరిసారిగా నన్ను పొట్టు పెట్టనివ్వరు. ఫ్లైట్కి టైం ఏంటండి? నన్ను క్షమిస్తావు కదా? ఎప్పుడైనా ఈ పిచ్చి మోహన్ గుర్తొస్తే ఆయన పిల్లలు ఎలా ఉన్నారో ఓ కాటు ముక్క రాసిపడి. Your attention please. Flight AI605 to London is ready for departure. All passengers traveling to pass అలాగే డాడీ, check. Thank you. వెళ్ళొస్తానండి. అదేంటి నాకు చెప్తున్నావు? మేము కూడా వస్తున్నాంగా. నో, నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను. ఎస్,
టికెట్ నా ఒక్కదానికే కొన్నాను. మీరు పిల్లలు నాతో రావట్లేదు. లత, అవునండి, నా స్వార్థంతో మీ జీవితంలో ప్రవేశించాను. రాధక్కకి డబ్బాస్ కలిగించాను. అసలు నేనంటూ మీకు పరిచయం కాకపోతే మీకు అక్కకి ఏ గొడవలు వచ్చుండేవి కావు. కళ్ళు వెళ్ళిన చోటుకల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటుకల్లా మనిషి వెళ్ళకూడదు అని తెలుసుకున్నాను. అందుకే మీ జీవితం నుంచి వెళ్ళిపోతున్నాను. మీరు రాధక్కని మళ్ళీ పెళ్లి చేసుకోండి. అందుకు అవసరమైన పేపర్స్ లాయర్ గారికి ఇచ్చాను. లత, నువ్వు వెళ్ళిపోతూ పోనీ అందరూ కలిసే ఉందో. నువ్వు వెళ్ళిపోతాను. నేనే ఒంటరిగా వెళ్ళడం లేదు. గుండెల్లో ఆయన రూపం, కడుపులో ఆయన ప్రతిరూపం వెంట తీసుకుని వెళుతున్నాను. మధు, నా ప్రేమ కోసం మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. కొంచెం ముందుకొస్తారా? ఈ క్షణం నుంచి మీ జీవితంలో ప్రతి క్షణం శుభలగ్నం కావాలని కోరుకుంటున్నాను. బాయ్. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళసూత్రం అంతటి చవక సిరి ఉందని వెలకడతావా బేరం ఏమిచ్చిందమ్మ నూరేళ్ల భారం కాక చిలక ఏ తోడు లేక